మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 3 నెలల బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. పోలవరంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపైన చర్చ జరపనున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై నిపుణుల కమిటీ 2 సూచనలు చేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక ఇచ్చింది. అయితే డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమమని నిపుణుల కమిటీ సూచించింది. ఇక కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలుపనుంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 3 నెలల బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు నేతలు. రెడీగా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ కేబినెట్ సమావేశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్కి సంబంధించినటువంటి భేటీ ప్రారంభమైంది. ఉదయం అసెంబ్లీ సమావేశాల తర్వాత శ్వేతపత్రం విడుదల చేశారు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద. ఇప్పుడు తాజాగా కేబినెట్కి సంబంధించినటువంటి భేటీ ప్రారంభమైంది. ప్రధానంగా పోలవరంకి సంబంధించినటువంటి ఇష్యూలో దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధించి డయాఫాల్ రావులకు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా కూడా సాంకేతికంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్యామ్ భద్రతకు సంబంధించినటువంటి అంశం కావడంతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ముందు ఫెన్సింగ్ చేయాలని చెప్పి భావించారు. ఆ తర్వాత సెంట్రల్ లెవెల్లో వచ్చినటువంటి టెక్నికల్ టీం ఏదైతే ఉందో నిపుణుల కమిటీ భిన్నమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. పూర్తిగా డయాఫాల్ వాల్ని మరొకటి నియమిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన కేంద్రంతో కూడా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, నిధులకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంది. ఇంకోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కేబినెట్లో చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే పూర్తిగా పోలవరంకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అదేవిధంగా ఢిల్లీ వెళుతున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో పోలవరంకి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించాల్సి ఉంది. అది చర్చించేందుకు ముందు కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైతే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టుని ఆధారంగా చేసుకుని డయాఫాల్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పుడున్నటువంటి డయాఫాల్ రామ్ ఏదైతే ఉందో ఆ వాల్కి సమాంతరంగా మరొక డయాఫ్రామ్ వాల్ నిర్మించాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో భాగంగానే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు, అదేవిధంగా కేంద్రం జలవనరుల శాఖ కూడా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కేంద్రంలో ఉన్నటువంటి నిపుణులు, అదేవిధంగా విదేశీ పరిజ్ఞానంతో వచ్చినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే పూర్తిగా సాంకేతికంగా చట్టబద్ధంగా జరగాల్సినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో కీలకమైనటువంటి ప్రాజెక్టు పోలవరంగా భావించారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరంకి సంబంధించినటువంటి ఇష్యూస్ని చాలా కీలకంగా టేకప్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున జరగాల్సినటువంటి పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, ఇందులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఏపీలోనే ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పార్టీలతో భాగంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ, అదేవిధంగా ఆర్థిక మంత్రి సీతారామన్తో కూడా చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖతో కూడా ప్రత్యేకంగా సమావేశం కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపైన సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా డయావాల్ ఫ్రామ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇదే విషయంపైన కేబినెట్లో ప్రత్యేకంగా కీలకంగా చర్చించారు. అదేవిధంగా ఇప్పుడు కేబినెట్ జరుగుతున్న పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఇప్పటికే రాజకీయంగా కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం పోలవరంకి సంబంధించినటువంటి ఇష్యూ ఒక అయితే రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్కు సంబంధించినటువంటి అంశాలు, కేంద్ర బడ్జెట్కి సంబంధించి కేటాయింపులు ఏపీకి కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ కేటాయింపులకి ధన్యవాదాలు కూడా తెలిపేటువంటి క్రమం ఉంది. అందులో భాగంగానే ఢిల్లీ వెళుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ తీర్మానం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి
కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ కేబినెట్లో సమావేశంలో చర్చిస్తారు. ఇక కేబినెట్ సమావేశం తర్వాత రాజకీయంగా కూడా నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఆందోళనలు ఏదైతే ఉందో ఆందోళన పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 నెలలు కూడా దాటలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, రాష్ట్రంలో హింసాకాండ అంటూ అసత్య ప్రచారాలు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడం, అందులో భాగంగానే కేంద్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పలు పార్టీల మద్దతు కోరేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన కూడా రాజకీయ చర్చలో భాగంగా మంత్రులతో సమావేశంలో చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఓవరాల్గా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో పోలవరంకి సంబంధించినటువంటి అంశం, డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా కేబినెట్కి సంబంధించినటువంటి రాష్ట్రానికి బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో వీటన్నిటికీ కూడా కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయంగా కూడా జరిగేటువంటి చర్చలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపైన, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా వైట్ పేపర్ని కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.